గుడ్ మార్నింగ్. ఈరోజు హెల్త్ వీడియో, వాక్ ఫర్ హెల్త్. ఓకే, ఈరోజు 12వ తారీఖు నవంబర్ నెల 2024. వాక్ ఫర్ హెల్త్, వాక్ టు లివ్ లాంగర్. వాక్ 100 సంవత్సరాలు బతకాలంటే 120 సంవత్సరాలు కూడా బతకొచ్చు. వాక్ చేయాలి డైలీ. ఓకే, ఈరోజు టాపిక్ అది. ఓకేనండి. నేను ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా, సర్జన్ని, డీన్ని, పీజీఎస్కి మెడికల్ కాలేజ్, సూపర్నెంట్ని ఒక పెద్ద టీచింగ్ హాస్పిటల్కి. ఓకే, నడవటం, నార్మల్గా నడవటం అంటే ఏంటి, లీజర్ వాకింగ్ అంటే ఏంటి, బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి, దీనివలన ఉపయోగాలు ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలా. మీరందరూ వాకింగ్ చేస్తుంటే మంచిది. ఒకవేళ వాకింగ్ చేయని వాళ్ళు ఈ వీడియో చూసిన వెంటనే నెక్స్ట్ డే నుంచి మొదలు పెట్టండి. ఓకే, మొదలు పెడతారు కదా. మొదలు పెట్టిన వెంటనే ఇలా నోట్ చేసుకోండి, ఒక క్యాలెండర్ తీసుకుని. ఇదిగో మొదలు పెట్టానండి, చూడండి, నవంబర్ నెల. ఓకే, మొదలు పెట్టండి, ఇందులో నోట్ చేసుకోవాలి. మొదలు పెడితే అర్థమైంది కదా అండి. ఎక్సలెంట్గా తయారవచ్చు, హెల్దీగా. ఓకే, ఎక్సలెంట్ హెల్త్. సో ఉపయోగాలు ఏంటి వాకింగ్ వలన, బ్రిస్క్ వాకింగ్ వలన ఉపయోగాలు ఏంటి? స్ట్రెస్ ఉండదండి, స్ట్రెస్ తగ్గిపోతుంది. మనిషికి చాలా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నీ పోతాయి. చాలా మటుకు టెన్షన్ తగ్గిపోతుంది. ఓకే, టెన్షన్ తగ్గిపోతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది మీరు రెగ్యులర్గా వాకింగ్ చేస్తుంటే, బ్రిస్క్ వాకింగ్ చేస్తుంటే స్పెషల్లీ. ఓకే, ఒకటి. రెండో ఉపయోగం ఏంటి, నిద్ర మంచిగా పడుతుంది. ఎస్, మెమొరీ పెరుగుతుంది, మూడ్ మంచిగా ఉంటుంది, యూ ఫీల్ యూఫోరిక్. రన్నింగ్ అయిన వెంటనే, లేదంటే మీకు బ్రిస్క్ వాకింగ్ అయినా, లేకపోతే కొంచెం ఫాస్ట్ వాకింగ్ చేసినా మీ మూడ్ చాలా బాగుంటుంది రోజంతా. ఇది రీసెర్చ్ ఫైండింగ్, నేను చెప్పింది కాదు. ఓకే, బ్రెయిన్ అంతా చాలా బాగుంటుంది, మెమరీ పెరుగుతుంది, మూడ్ పెరుగుతుంది, టెన్షన్ తగ్గిపోతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, నిద్ర మంచిగా పడుతుంది. ఓకే, నెక్స్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ఇన్సిడెన్స్ కూడా చాలా తక్కువ అంట బ్రిస్క్ వాకర్స్లో. హార్ట్ అటాక్స్ కూడా తక్కువ, బీపీ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్లో తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, డయాబెటీస్ ఇన్సిడెన్స్ కూడా తగ్గిపోతుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, లేకుండా రాకుండా చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్, క్యాన్సర్ కూడా. ఎస్, వాకింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళలో, బ్రిస్క్ వాకింగ్ చేసేవాళ్ళలో క్యాన్సర్ రాదు, ఇన్సిడెన్స్ చాలా తక్కువ. డెత్ కూడా తక్కువ. ఎంత తక్కువ తెలుసా అండి, 28% బ్రిస్క్ వాకర్స్లో డెత్ తక్కువ. ఇది రీసెర్చ్ ఫైండింగ్, నేను చెప్పిన మాట కాదు. ఓకే, నెక్స్ట్, ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇమ్యూన్ సిస్టమ్, జబ్బులు కూడా తక్కువ వస్తాయి, జ్వరాలు కూడా తక్కువ వస్తాయి రెగ్యులర్ వాకర్స్లో. ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, మజిల్స్ స్ట్రాంగ్ అవుతుంది, వేస్ట్ లైన్, పొట్ట కూడా తగ్గిపోతుంది, ఫ్యాట్ తగ్గిపోతుంది. ఎస్, నేను బ్రిస్క్ వాకర్ని, నేను రన్నర్ని, జిమ్కి కూడా వెళ్తా. ఎవ్రీడే నేను జిమ్ చేసి నా ఫోటోని స్టేటస్లో పెడతా. చూస్తే ఆశ్చర్యపోతారు. ఈరోజు స్టేటస్ చూడండి, ఇదిగో, చూసారా నన్ను? అసలు పొట్ట ఏమన్నా ఉందా నాది? ఈరోజు చూడండి, డేట్ కూడా వేసాను, ఈరోజే. చూసిన పొట్ట ఎక్కడన్నా ఉందా? 6 ప్యాక్ ఈరోజుది. ఇది ఎవ్రీడే అలా స్టేటస్ పెడతా. నా గొప్ప గురించి కాదు, నేను 100 years బతుకుతా హ్యాపీగా, మీరు కూడా బతకాలని కోరికతోటి స్టేటస్ పెడతాను, కానీ నేనేమి ఎగ్జిబిషన్ కొరకు పెట్టాను. మీరు మోటివేట్ అవుతారని నా కోరిక. ఓకే, మొదలు పెడతారు కదా. ఎస్, ఎలా మొదలు పెడతారో చూడండి. ఫస్ట్, షూస్, కుషన్ షూస్ వాడండి. కాస్ట్లీ అయినా పర్వాలేదు, కుషన్ షూస్ ఉండాలి. ఎందుకంటే స్ట్రెయిన్ అవ్వకూడదు జాయింట్స్ మీద. కుషన్ షూస్, మంచి షూస్ తీసుకోండి. 1. 2, క్లోత్స్,
క్లోత్స్ ఎలా ఉండాలా? మీరు డే టైం వెళ్తున్నారా వాకింగ్కి, నైట్ వెళ్తున్నారా? నైట్ వెళ్తే రంగులు ఎక్కువ ఉండాలా. నైట్ చూడండి, రోడ్డు మీద ఎవరైనా ప్రయాణం చేస్తుంటే రిఫ్లెక్షన్ వచ్చి బట్టలు వేసుకుంటారు, అది జాగ్రత్త. డే టైం అయితే ప్రాబ్లం లేదు. నెక్స్ట్, గోతులు లేని రోడ్డు తీసుకోండి. ఎందుకో తెలుసా? మీరు రోడ్డు చూసి నడవకూడదు. రోడ్డు చూసి నడిస్తే హెల్త్కి మంచిది కాదు. ఇలా స్ట్రైట్గా ఇలా చూసి ఇలా నడవాలా, స్ట్రైట్గా చూడాలా. ఓకే. నెక్స్ట్, ఆర్మ్స్ ఏం చేయాలంటే కొంచెం ఫ్లెక్స్ చేయాలి. ఇలా ఫ్లెక్స్ చేసి ఇలాగెళ్ళాలి, మూమెంట్. ఓకే. కొంచెం ఈ ఎల్బో దగ్గర కొంచెం ఫ్లెక్స్ చేసి ఇది లైక్ దిస్. ఓకే. స్వింగ్ ఉండాలి. ఆర్మ్స్కి స్వింగ్ చేస్తూ కొంచెం ఎల్బో దగ్గర ఫ్లెక్స్ చేసుకుని వెళ్ళాల. అర్థమైంది కదండి? సో డే టైం వెళ్ళినా పర్లేదు, నైట్ టైం వెళ్ళినా పర్లేదు. ఒక పని చేయండి, అప్రాక్సిమేట్లీ స్టార్ట్ విత్ 1 కిలోమీటర్. ఫస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ వామప్ కోసం ఇంపార్టెంట్. లాస్ట్ 5 మినిట్స్ అగైన్ వామప్. మధ్యలో 20 మినిట్స్ ఎంతో ఉంటుంది. డైలీ హాఫ్ అన్ అవర్ చాలు వాకింగ్, బ్రిస్క్ వాకింగ్. సో 5 మినిట్స్ ముందు, 5 మినిట్స్ తర్వాత, మధ్యలో ఉండేది 20 నిమిషాలు. ఈ 20 నిమిషాలని మీరు డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్ విత్ 1 కిలోమీటర్ బ్రిస్క్ వాక్. 1 కిలోమీటర్ బ్రిస్క్ వాక్ అంటే ఏంటంటే 100 స్టెప్స్ వేయాలి 1 నిమిషంలో. ఎలా తెలుస్తుంది అన్నీ? ఓ పని చేయండి, కిలోమీటర్ ఉంటుంది కదా, కిలోమీటర్కి మీరు మెజర్ చేసుకుని మొదలు పెట్టండి. 1 కిలోమీటర్ 12 నిమిషాల లోపల బ్రిస్క్ వాక్ చేయాలి. 12 నిమిషాలు, 12 లేదా 12:30, 13 నిమిషాలకి 1 కిలోమీటర్ పనికిరాదు. 12 నిమిషాలు అయితే బెటర్. 1 కిలోమీటర్ మార్క్ చేసుకోండి. 12 నిమిషాలు వెళ్ళేటట్టు చూడండి. స్టార్ట్ విత్ 1 కిలోమీటర్, తర్వాత 2 కిలోమీటర్లు. రోజు 2 కిలోమీటర్లు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. ఇదే రీసెర్చ్ ఫైండింగ్. ఇంకా డే టైం ఎలాగే యాక్టివ్గా ఉంటారు, మీరు జాబ్స్లో యాక్టివ్గా ఉంటారు, ఈ పని ఆ పని చేస్తుంటారు. 2 కిలోమీటర్లు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. అంటే ఏంటి? 12 × 2 24 నిమిషాలు చేస్తున్నారు అక్కడ. మార్నింగ్ ఎలాగ 5 మినిట్స్ వార్మప్కి చేయాలా, అట్ ది ఎండ్ 5 మినిట్స్ చేస్తారు. అర్థమైంది కదా? 2 కిలోమీటర్లు చాలు. 1 కిలోమీటర్ మటుకి బ్రిస్క్ వాక్ మొదలు పెట్టండి. 2 కిలోమీటర్ బ్రిస్క్ వాక్ చేయండి డైలీ. ఒకరోజు మానొద్దు. ఎస్, నోట్ చేసుకోండి. ఒకరోజు మానేస్తే క్యాలెండర్లో నోట్ చేసుకోండి. 2 పూట్ల చేస్తే ఇంకా మంచిది. దట్స్ ఎ డిఫరెంట్. మీ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఒకరోజు కూడా మీరు మానకూడదు. సో మీరు రెగ్యులర్గా ఇలా వాక్ చేస్తుంటే, ఇంకొకసారి మీరు ఒంటరిగా వెళ్ళొచ్చా, ఎవరన్నా తీసుకెళ్ళొచ్చా అంటే బెస్ట్ ఏంటంటే ఒక కంపెనీ ఫ్రెండ్ని ఒకరిని పెట్టుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్ అయితే బెస్ట్. లేదంటే ఒక ఫ్రెండ్, వాకర్స్ క్లబ్ కానీ, 2-3 ఫ్రెండ్స్ కానీ, ఎవరు దొరకకపోతే కుక్క అయినా. మీకు ఇంట్లో కుక్క ఉంటే జనరల్గా 1 కంటే 2-3 వెళ్ళిన వాళ్ళతే మోటివేషన్ ఎక్కువ ఉంటుందని రీసెర్చ్ ఫైండింగ్. అది నేను చెప్పట్లే, నేను సజెషన్ ఇవ్వట్లే. అందరూ ఆరోగ్యంగా బతకొచ్చు. ఒక వాకర్స్ క్లబ్ పెట్టండి. ఎస్, మా ఇంటి దగ్గర కూడా వాకర్స్ క్లబ్ ఉంది. మా ఇంటి దగ్గర అర్థమైంది కదా అండి? దిస్ ఇస్ బెటర్. ఓకే, మోటివేషన్ వస్తుంది. సో చేసి మీరు స్టేటస్ పెట్టుకోండి. సో 1 కిలోమీటర్ ఎలా తెలుస్తుంది, 12 నిమిషాలు ఎలా తెలుస్తుంది? స్మార్ట్ వాచ్ ఒకటి పెట్టుకోండి. స్మార్ట్ వాచ్లో యాప్ ఉంటుంది, లేకపోతే మీ మొబైల్లో కూడా యాప్ ఉంటుంది. మీరు శాంసంగ్ మొబైల్ అయితే శాంసంగ్ యాప్ ఉంటుంది. అన్ని యాప్స్ ఉంటాయి. మీరు ఎన్ని కిలోమీటర్లు ఎన్ని నిమిషాల్లో వెళ్ళారో, మీరు బ్రిస్క్ వాక్ చేశారా, లీజర్ వాక్ చేశారా తెలుస్తుంది. లీజర్ వాక్ అంటే బ్రిస్క్ వాక్ బెటర్. రన్నింగ్ ఇంకా బెటర్, కానీ రన్నింగ్ జనరల్లీ ఏంటంటే చాలామంది చేయలేరు. నేనైతే రన్ చేస్తాను, నా సంగతి తీసేయండి, ఐఎమ్ టూ హెల్దీ. బట్ జనరల్గా ఏంటంటే బ్రిస్క్ వాక్ చాలు, అన్నిటికీ చాలు. మీకు బీపీ రాదు, డయాబెటీస్ రాదు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు, క్యాన్సర్ ఉండదు, ఫ్యాట్ తగ్గిపోతుంది, 6 ప్యాక్ అవుతారు అంతా. కానీ ఒక్కరోజు కూడా మానకూడదు, అది ఇంపార్టెంట్. వర్షంలో కూడా రెయిన్ కోట్ వేసుకు వెళ్ళిపోవాలి, ఇంక అంతనే. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే. ఆరోగ్యంగా ఉండండి. డు నాట్ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్.
స్పెషల్లీ ఫర్ హెల్త్ దగ్గర కాంప్రమైజ్ కాకండి. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే.